ఆఫ్రికా నుంచి జర్నీ స్టార్ట్ చేసి యూరప్ వెళ్ళడానికి హోమోసేపియన్స్కు 10,000 నుంచి 15,000 సంవత్సరాలు పట్టింది. ఇటు ఆసియాలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. అయితే ఈ జర్నీలో అప్పటి వరకు భూమి మీద, నీటిలో, ఆకాశంలో తిరిగే రకరకాల జంతువులను, జీవులను చూశారు. కానీ తనలాంటి మరో మనిషి మాత్రం కనిపించలేదు. వారి తాత ముత్తాతలు కూడా ఎన్నడూ చెప్పలేదు. అలాంటిది యూరప్లో తనలాంటి 2 కాళ్ళ జీవిని, కొద్దో గొప్ప తేడాతో తనలాగే ఉన్న మనుషులను చూశారని 3వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వారినే సైంటిస్టులు నియాండెర్తల్స్ అని పిలుస్తున్నారు. హోమోసేపియన్స్ దాదాపు 60,000 సంవత్సరాల క్రితం యూరప్లోకి ప్రవేశించారు. కానీ నియాండెర్తల్స్ అక్కడ అప్పటికే లక్షల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అప్పటి వరకు మరో మానవ జాతి భూమి మీద ఉందన్న సంగతి ఇద్దరికీ తెలియదు. అలాంటి వాళ్ళు మొదటిసారిగా ఎదురుపడిన రోజు ఎలా ఉండుంటుందో కదా. అయితే వీళ్ళిద్దరూ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ కలుసుకున్నారనే దానికి మాత్రం ప్రత్యక్ష ఆధారాలు ఇప్పటి వరకైతే లేవు. కానీ పురావస్తు సైంటిస్టులు, జన్యు శాస్త్రవేత్తలు కనుగొన్న ఆధారాల ప్రకారం కొన్ని విషయాలను అంచనా వేయగలుగుతున్నారు. దూరంగా మరో గుంపును చూసినప్పుడు వారు తమకన్నా భిన్నంగా ఉన్నప్పుడు కలిగే మొదటి స్పందన భయమే. ఎందుకంటే జంతువుల్లా వారు కూడా దాడి చేస్తారేమో, ఆహారం కోసం ఖతం చేస్తారేమో, ఎవరికి తెలుసు. ఇదే వారిద్దరి మొదటి భావన కావచ్చు. ఆ తర్వాత ఆసక్తి కూడా కలిగి ఉండొచ్చు. అచ్చం మనలాగే ఉన్నారు, వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇన్నాళ్ళు మనకు కనిపించలేదు, ఎక్కడున్నారు, ఇప్పుడు ఎందుకు ఇటువైపుగా వచ్చారు, ఇలా ఎన్నో ప్రశ్నలు 2 జాతుల మనసుల్లోనూ మెదిలి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అలా చాలా కాలం ఒకరినొకరు దూరం నుంచి గమనిస్తూ, కొన్నిసార్లు తప్పించుకుంటూ, మరికొన్నిసార్లు దగ్గర పడుతూ, చివరకు ఈ 2 మానవ జాతులు వన్ ఫైన్ డే ఎదురుపడి ఉంటాయని చెబుతున్నారు. ఎదురుపడిన ఆ క్షణం ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు నియాండెర్తల్స్ ఎలా ఉండేవారో మనం తెలుసుకోవాలి. హోమోసేపియన్స్తో పోల్చితే వారు భిన్నంగా ఉండేవారని సైంటిస్టులు కనుగొన్నారు. వాళ్ళ ఎత్తు మన పూర్వీకుల కంటే కొంచెం తక్కువ, కానీ శరీరం మాత్రం మనకన్నా చాలా దృఢంగా, బలంగా ఉండేది. వెడల్పాటి ఛాతీ, మందమైన చేతులు, శక్తివంతమైన కాళ్ళు, పెద్ద కీళ్లతో కూడిన ఎముకలు. వారి ముఖం కూడా మనకంటే భిన్నంగా ఉండేది. కనుబొమ్మలపై మందమైన ఎముక, కొంచెం ముందుకు వచ్చిన ముఖం మధ్య భాగం, పెద్ద ముక్కు, ఇవన్నీ కలిసి వారికి ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇవన్నీ అనుకోకుండా ఏర్పడిన లక్షణాలు కావు. వేల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడిన యూరప్లో జీవించడం వల్ల ప్రకృతి వారిని అలా మలిచింది. వారి బలమైన దేహం శరీరంలో వేడిని ఎక్కువసేపు నిల్వ చేసేది. పెద్ద ముక్కు గడ్డకట్టే చల్లని గాలిని ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ముందు వెచ్చగా మార్చేది. అంటే ప్రకృతి వారిని మంచులో బతకడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిందన్నమాట. అందుకే ఆధునిక మనిషితో పోలిస్తే అత్యంత కఠినమైన చలిని కూడా వాళ్ళు ఎంతో సులభంగా తట్టుకోగలిగేవారు. అయితే మన సైంటిస్టులు మొదట్లో నియాండెర్తల్స్ను తక్కువగా అంచనా వేశారు. అంతగా తెలివిలేని మానవ జాతిగా భావించారు. వాళ్ళు కేవలం శారీరకంగా మాత్రమే బలమైన వేటగాళ్ళని, హోమోసేపియన్స్తో పోల్చితే ఆలోచించే శక్తి తక్కువని అనుకున్నారు. కానీ గత కొన్ని దశాబ్దాల్లో బయటపడిన పురావస్తు ఆధారాలు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. నియాండెర్తల్స్ కూడా అత్యంత నైపుణ్యంతో రాతి ఆయుధాలు తయారు చేశారని కనుగొన్నారు. పెద్ద జంతువులను వేటాడేందుకు ముందుగానే ప్రణాళికలు వేసేవారని, నిప్పును కూడా ఉపయోగించారని గుర్తించారు. ఇంకా జంతువుల చర్మాలతో దుస్తులు తయారు చేసుకొని తీవ్ర చలిలో జీవించారని తేల్చారు. అంతకు మించిన మరో విషయాన్ని కూడా కనుగొన్నారు. గాయపడిన తమ వారిని చికిత్స చేసి సంవత్సరాల పాటు బతికించిన ఆధారాలు కూడా లభించాయి. అంటే బలహీనుడైన సభ్యుడిని వదిలేయకుండా అతన్ని చూసుకునే సామాజిక భావన వాళ్ళలో ఆనాడే ఉందన్నమాట. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయిన తమ వారిని ప్రత్యేకంగా పాతిపెట్టిన సమాధులు కూడా కనుగొన్నారు. కొన్ని సమాధుల్లో పూల పుప్పొడి ఆనవాళ్లు కనిపించడంతో మరణించిన వారికి గౌరవం ఇచ్చే ఆచారాలు కూడా ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. నియాండెర్తల్స్ అడవిలో తిరిగే క్రూరజీవులు కాదు. కుటుంబాలు, భావోద్వేగాలు, సహకారం, ప్రణాళికలతో జీవించిన మరో మానవ సమాజం. గుహలో దొరికిన ఎముకలు, రాతి పనిముట్లు చూస్తే వారు పని విభజన కూడా చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగు ఖనిజాలు, ఈకలు, గద్దల గోర్లు వంటి వస్తువులు కూడా దొరికాయి. ఇవి కేవలం బతకడానికి అవసరమైనవి కావు,
బహుశా శరీర అలంకరణ కోసం ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే నియాండర్తల్స్ కేవలం జీవించలేదు, ఆలోచించారు, ప్రణాళికలు వేశారు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే నియాండర్తల్స్ విషయంలో ఇప్పటికీ పూర్తిగా తేలని, సమాధానం తెలియని ఒక ప్రశ్న ఉంది. మనలాగే స్పష్టమైన భాష మాట్లాడేవారా, లేక కేవలం శబ్దాలు, సంజ్ఞలతోనే సమాచారాన్ని పంచుకున్నారా అన్నదే ఆ ప్రశ్న. దీనికి ప్రత్యక్ష సమాధానం ఈ రోజుకి తెలియలేదు. కానీ కొన్ని ఆధారాలు మాత్రం మాట్లాడి ఉండొచ్చు అంటున్నాయి. నియాండర్తల్స్ గొంతులో హయోయిడ్ అనే ఎముక నిర్మాణం ఉండేదని బయటపడింది. ఈ ఎముక నిర్మాణం ఆధునిక మనిషి గొంతు ఎముకకు చాలా దగ్గరగా ఉంది. అంతేకాదు మనలో భాష అభివృద్ధికి సంబంధించిన FOXP2 జీన్ వారికి కూడా ఉన్నట్లు DNA పరిశోధనలు చూపించాయి. వీటిని బట్టి చూస్తే పూర్తి భాష కాకపోయినా కనీసం ఒక స్థాయిలో అయినా మాట్లాడే భాష సామర్థ్యం వారికి ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది ఈరోజు మన భాష అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ వేట ప్రణాళికలు చెప్పడం, ప్రమాదాన్ని హెచ్చరించడం, తోటి వారిని పిలవడం, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోవడం వంటి అవసరాలకు సరిపడేంత భాష మాత్రం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి అవకాశం చాలా ఎక్కువ అని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే హోమోసేపియన్స్, నియాండర్తల్స్ మొదటిసారి కలిసినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడేందుకు ప్రయత్నించి ఉండొచ్చు కూడా. ఆ సంభాషణ ఎలా ఉండిందో మాత్రం మనకు ఎప్పటికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఆ క్షణం మానవ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన క్షణాల్లో ఒకటిగా మిగిలిపోయి ఉంటుంది కదా. దాదాపు 4 లక్షల సంవత్సరాల క్రితమే యూరప్, పశ్చిమాసియా ప్రాంతాల్లో పరిణామం చెందిన ఈ జాతి లక్షల సంవత్సరాల పాటు అక్కడి కఠినమైన మంచు ప్రపంచంలో జీవించింది. ప్రస్తుత సమాజం ప్రకారం చూస్తే యూరప్ అనేది నియాండర్తల్స్ సొంత దేశం అయితే హోమోసేపియన్స్ విదేశీయులు అన్నమాట, కొత్త దేశానికి వలస వెళ్ళిన వారన్నమాట. మరి వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అన్న ప్రశ్నకు 20వ శతాబ్దం వరకు సరైన సమాధానం దొరకలేదు. అప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్న ఆధారాల ప్రకారం వారి మధ్య కేవలం యుద్ధాలే జరిగాయని చెప్పడానికి లేదు. అదే సమయంలో శాశ్వతంగా స్నేహంగానే ఉన్నారని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన రాతి పనిముట్లు 2 జాతులకు సంబంధించినవి దొరికాయి. వాళ్ళిద్దరూ ఉపయోగించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. మరికొన్ని చోట్ల వీరిద్దరూ వేటాడిన జంతువుల ఎముకలు, వీరి నివాస ప్రాంతాలు ఒకే కాలానికి చెందినవిగా బయటపడ్డాయి. ఇవన్నీ చూస్తే కొన్ని ప్రాంతాల్లో వారి మధ్య స్నేహాలు చిగురించి ఉండొచ్చని, మరికొన్ని చోట్ల ఆహారం కోసం, గుహల కోసం, వేట ప్రాంతాల కోసం ఘర్షణలు కూడా జరిగి ఉండొచ్చని అనేక మంది పరిశోధకులు నిన్న మొన్నటి వరకు భావించారు. మనుషుల మధ్య ఈరోజు సహకారం, పోటీ రెండు ఎలా ఉన్నాయో అప్పట్లో కూడా అదే జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. కానీ నియాండర్తల్ DNA టెస్ట్ చేసిన తర్వాత బయటపడిన విషయాలను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇప్పుడు భూమి మీద జీవిస్తున్న చాలా మంది మనుషుల శరీరంలో ఏకంగా 2% వరకు నియాండర్తల్ DNA ఉందని తేల్చారు. ఇప్పటికీ మనతో కలిసి జీవిస్తున్న వారిలో ఆ DNA ఉంది. ఎవరి దాకానో ఎందుకు, మీలో, నాలో కూడా ఉండుండొచ్చు. ఈ DNA టెస్ట్తో అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ పూర్తిగా మారిపోయాయి. సంచలన విషయాలను బయటపెట్టింది. హోమోసేపియన్స్, నియాండర్తల్స్ కేవలం ఎదురెదురుగా నిలబడలేదు. ఒకరితో ఒకరు యుద్ధం చేయడం మాత్రమే కాదు, ఒకరితో ఒకరు కలిసిపోయారు. ఈ 2 జాతుల మధ్య ప్రేమ కూడా పుట్టింది, ఇన్బ్రీడింగ్ జరిగింది. అలా ఇద్దరు కలిసి ఒక కొత్త జాతికి ప్రాణం పోశారు. ఈ కొత్త జాతి క్రమంగా పెరుగుతూ, విస్తరిస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది. అటు యూరప్లో మన పూర్వీకుల ప్రయాణం అలా సాగుతుండగా ఇప్పుడు ఓసారి ఆసియాలో మనోళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడి వైవిధ్య వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ వేల ఏళ్లలో ముందుకు సాగుతున్నారు. అలా సాగుతున్న వీరు కూడా ఒకరోజు బెదిరిపోయారు. వీరికి సైతం మరో కొత్త మానవ జాతి ఎదురుపడింది. వారికే శాస్త్రవేత్తలు డెనిసోవాన్స్ అని పేరు పెట్టారు. ఈ సమాచారం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. డెనిసోవాన్స్ అనే ఒక కొత్త మానవ జాతి ఉందనే విషయం బయటపడింది ఎప్పుడో కాదు, మొన్న 2008లోనే. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఒక చిన్న గుహలో శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహిస్తుండగా వారికి ఒక చిన్న వేలి ఎముక, కొన్ని దంతాలు దొరికాయి. మొదట ఇవి నియాండర్తల్స్కు సంబంధించినవి అనుకున్నారు. కానీ DNA పరీక్షలు చేసిన తర్వాత అందరూ ఒక్కసారిగా అదిరిపడ్డారు. సంచలనానికే సంచలనం. ఆ ఎముకలు అటు నియాండర్తల్స్వి కావు, ఇటు హోమోసేపియన్స్వి కూడా కావు. అప్పటి వరకు ఆధునిక మానవ జాతులంటే నియాండర్తల్స్, హోమోసేపియన్స్ రెండే. కానీ ఇప్పుడు 3వ జాతి కూడా ఉందని తేలిపోయింది. అదే డెనిసోవాన్స్.
సైంటిస్టులు తవ్వకాలు జరిపిన ఆ గుహ పేరు డెనిసోవా. ఆధారాలు అక్కడే దొరికాయి కాబట్టి ఆ మానవ జాతికి డెనిసోవాన్స్ అని అదే పేరు పెట్టారు. అక్కడ దొరికిన ఒక చిన్న వేలి ఎముక మానవ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేసింది. ఇక్కడే ఓ డౌట్ రావచ్చు, మరి నియాండర్తల్ అనే పేరు ఎలా పెట్టారు అని. జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్ నగరానికి సమీపంలో ఉన్న ఒక లోయలో సున్నపు రాయి తవ్వుతుంటే ఈ ఆదిమ మానవుల అస్థిపంజరాలు దొరికాయి. ఆ లోయ పేరు నియాండర్. తల్ అంటే లోయ అని అర్థం. అలా ఆ కొత్త మానవ జాతికి నియాండర్తల్ అని పేరు పెట్టారు. మరి ఈ డెనిసోవాన్స్ ఎలా ఉండేవారు అంటే శాస్త్రవేత్తలు పూర్తిగా డిస్క్రైబ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే నియాండర్తల్స్ గురించి మనకు వందలాది ఎముకలు, పూర్తి అస్థిపంజరాలు కూడా దొరికాయి. అందుకే వాళ్ళు ఎలా కనిపించేవారో శాస్త్రవేత్తలు బాగా అంచనా వేయగలిగారు. కానీ డెనిసోవాన్స్ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నం. ఇప్పటి వరకు వారికి చెందిన పూర్తి అస్థిపంజరం ఒక్కటి కూడా దొరకలేదు. దొరికింది కొన్ని దంతాలు, ఒక చిన్న వేలి ఎముక మాత్రమే, ఇంకా మరికొన్ని ఎముక ముక్కలు మాత్రమే. అందుకే వారు ఖచ్చితంగా ఎలా కనిపించేవారో ఇప్పటికీ పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే వాళ్ళ డిఎన్ఏ మాత్రం చాలా చెప్పింది. నియాండర్తల్స్కు దగ్గరి బంధువులైన ఈ జాతి ఆసియాలోని విస్తారమైన ప్రాంతాల్లో జీవించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సైబీరియాలోని మంచు ప్రాంతాల నుంచి చైనా, టిబెట్, ఆగ్నేయ ఆసియా వరకు వారి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టిబెట్ వంటి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలో జీవించడం సాధారణ మానవులకు సాధ్యం కాదు. ఇందుకు సహాయపడే ఒక ప్రత్యేక జన్యువు డెనిసోవాన్స్లో ఉండేదని సైంటిస్టులు కనుగొన్నారు. దాని పేరు EPA-S1. ఆశ్చర్యకరంగా ఈ జన్యువు ఇప్పటికీ టిబెట్ ప్రజల్లో ఉందని DNA పరిశోధనలు నిర్ధారించాయి. అంటే డెనిసోవాన్స్ కేవలం అక్కడ నివసించలేదు, ఆ వాతావరణానికే తమ శరీరాన్ని అద్భుతంగా మార్చేసుకున్నారు. ప్రకృతి వారికి ఇచ్చిన ఆ వరం వేల సంవత్సరాల తర్వాత కూడా అక్కడి మనుషుల్లో ఇప్పటికీ జీవిస్తూనే ఉంది. మరి హోమోసేపియన్స్, డెనిసోవాన్స్ మధ్య కూడా ఇన్బ్రీడింగ్ జరిగిందా అనే ప్రశ్నకు త్వరగా సమాధానం తెలుసుకోవాలని సైంటిస్టులు ఉత్సాహపడ్డారు. దీనికోసం కూడా మళ్ళీ DNA వైపే చూశారు. ఇందుకోసం ఆస్ట్రేలియా ఆదివాసీలు, పపువా న్యూగినియా ప్రజలు, ఆగ్నేయ ఆసియాలోని కొన్ని గిరిజన సమూహాల జన్యువులను పరిశీలించారు. ఆ ఫలితాల్లో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. వారి డిఎన్ఏలో డెనిసోవాన్స్కు చెందిన జన్యువులు కూడా ఉన్నాయని తేలిపోయింది. అంటే దాని అర్థం హోమోసేపియన్స్, డెనిసోవాన్స్ కూడా ఒకరినొకరు కేవలం చూసి వెళ్ళలేదు, వారితో కలిసి జీవించారు. వారితో కుటుంబ బంధాలు ఏర్పడ్డాయి. వారి సంతానం తర్వాతి తరాలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఒకసారి 50,000 సంవత్సరాల క్రితం నాటి భూగోళం మొత్తం పిక్చర్ను ఊహించుకోండి. యూరప్లో నియాండర్తల్స్ జీవిస్తున్నారు. ఆసియాలో డెనిసోవాన్స్ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఆఫ్రికా నుంచి వచ్చిన హోమోసేపియన్స్ ప్రపంచం అంతా విస్తరిస్తున్నారు. ముగ్గురు మనుషులే, ముగ్గురు నిప్పును ఉపయోగిస్తారు, ముగ్గురు వేటాడతారు, ముగ్గురు పిల్లలను పెంచుకుంటారు, ముగ్గురికి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ ముగ్గురికి ఆశలు, భయాలు, జీవించాలనే తపన కూడా ఉన్నాయి. ఒకే భూమి, ఒకే ఆకాశం కింద ఒకే కాలంలో 3 రకాల మనుషులు కలిసి జీవించారు, యుద్ధాలు చేశారు, ప్రేమించుకున్నారు, సంతానాన్ని తర్వాతి తరాలకు అందించారు. కానీ కాలక్రమంలో 2 జాతులు అంతరించిపోయాయి. చివరకు మిగిలింది ఒకే ఒక్క హోమోసేపియన్స్ మాత్రమే, అంటే మనమే. మరి ఏం జరిగింది? నియాండర్తల్స్, డెనిసోవాన్స్ ఎందుకు అంతరించిపోయారు? ఈ పాపం ఎవరిది? హోమోసేపియన్స్దా, నేచర్దా? అసలు వాళ్ళు కనుమరుగైపోవడానికి బలమైన కారణాలేంటి? మరి మన పూర్వీకులు మాత్రం ఎలా బతికి బయటపడ్డారు? మానవ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఈ రహస్యానికి సమాధానం ఎపిసోడ్ 5లో చూద్దాం. ఈ సిరీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా సమాచారంలో, కష్టంలో వాల్యూ ఉందనిపిస్తే ఒక కామెంట్తో ప్రోత్సహించండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.